నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 నెల్లూరు రూరల్ మండలంలోని సజ్జనాపురం గ్రామ పంచాయతీ నూతన శాశ్వత భవనాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం రూరల్ మండలంలోని సజ్జనాపురం గ్రామ సర్పంచ్ అప్పకూటి నారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సజ్జనాపురం గ్రామంలో 18 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజలనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే 3,000 రూపాయల పింఛన్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అబద్దాలు చెప్పే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ప్రజల ముందుకు వస్తున్నారని, అటువంటి మోసపూరితమైన మాటలు చెప్పేవారి మాటలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, సర్పంచ్ దుర్సానమ్మ, ఎంపీటీసీ సభ్యులు బైపురెడ్డి సుధాకర్ రెడ్డి, సజ్జాపురం ఉప సర్పంచ్ సూరేపల్లి కొండయ్య, ఏఎంసీ డైరెక్టర్ తాటిపర్తి వెంకటేశ్వర్లు, ఆవుల గోపాలయ్య, బాబురావు, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, సిహెచ్ హరిబాబు యాదవ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సోదరులు సర్పంచ్ నారాయణ గారికి, ఎంపీటీసీ సభ్యులు సుధాకర్ రెడ్డి గారికి, మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేయర్ శ్రవంతి గారికి, మరో ముఖ్య అతిథి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఎంపీపీ విజయ్ కుమార్ గారికి, ఇంకా వేదిక పైన సోదర నాయకులకు, ఇతర గ్రామ సర్పంచులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, సోదరీమణులకు, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంతో, సజ్జాపురం గ్రామంతో నాకు గత 7 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. మధ్యలో 3 సంవత్సరాలు ఇక్కడ ఇంతకు ముందున్న ఎమ్మెల్యే మమ్మల్ని గ్రామాలకు రానిచ్చేవాళ్ళు కాదు. మేము వస్తే ఎక్కడ మా నాయకత్వం పెరుగుతుందోనని. ఈ గ్రామానికి కూడా మంచినీటి కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 11 లక్షల రూపాయలు జలజీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయించున్నాం, ఇంటింటికి కుళాయి కార్యక్రమం కింద. అదేవిధంగా అనేక నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొచ్చాం. నెల్లూరులో రైల్వే స్టేషన్ చూసుంటారు మీరు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు కట్టిన రైల్వే స్టేషన్ ని 100 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి దాన్ని కూడా మార్చాం. హైవే మీద బ్రిడ్జిలు తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ సంవత్సరం రోజుల్లో ముఖ్యమంత్రి గారిని అడిగి మొత్తం రూరల్ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో పట్టణంలో గాని పల్లెటూళ్ళలో గాని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా వరకు కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పాలనలో సంక్షేమ కార్యక్రమాలనే చాలా తక్కువగా ఉండేవి. పెన్షన్ కూడా 1000 రూపాయలు ఉండింది, ఆఖరాన్ని పోతా 2000 చేసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆపకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అవి కూడా లంచాలు లేకుండా నేరుగా మహిళల ఖాతాల్లో పడే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. గతంలో మీరు ఎప్పుడన్నా చూసారా? నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నుంచి మీకు వచ్చే పథకాలన్నీ కూడా పడటం చూడలేదు. రేపు తిరిగి ఏ కారణం వల్లైనా తెలుగుదేశం గాని వస్తే సగానికి సగం ఈ సంక్షేమాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. వాలంటరీ వ్యవస్థ తీసేస్తా ఉంటాడు ఒక ఆయన ఇంతెందుకో ప్రభుత్వం డబ్బు ఇవ్వడం, ఉచితంగా పంచడం అంటారు. పేదలు ఎప్పుడైతే పైకి వస్తారో అప్పుడే ఆ గ్రామాలు కానీ, ఆ రాష్ట్రాలు కానీ, ఆ దేశాలు కానీ బాగుపడతాయి. పేదరికంగానే ఎక్కువైతే అల్లర్లు జరుగుతాయి, పిల్లలు చదువులు జరగరు. అందుకని పేదరికం ఉండకూడదు, పిల్లలందరూ కూడా చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలో బాగుండాలి, పేదవాళ్ళకి ఆరోగ్యం ఉండాలి. అందుకోసం ఎక్కువ నిధులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఇటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించాలి, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆయన పూర్తిగా
మహిళల మీద ఆధారపడి ఉన్నాడు. మేము ఎప్పుడు కలిసినా మా అక్క చెల్లెళ్ళు, మా అమ్మలు, మా అవ్వలు ఉన్నారు, నాకు అండగా పేదవాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా పేదవాళ్ళు గాని, మహిళలు గాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది నేను ఇంతవరకు చూడలేదు. కాబట్టి మీ అందరి మీద ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సచివాలయం వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ ఉంది. ఏదైనా పథకం పొందాలంటే ఎటువంటి ఎవరికి లంచాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరిని బదిలాడాల్సినటువంటి పరిస్థితి లేదు. అర్హులంటే చాలు, కులాలకి, మతాలకి, పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఆ సంక్షేమ పథకం ఏదైతే ఉందో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కంగానే ఎవ్వరు ఆపకుండా మీ దాంట్లో ఆ అకౌంట్ లో వచ్చి పడే పరిస్థితి. గతంలో చూసుకుంటే జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ఆ నాయకులు ఇళ్ళ చుట్టూరు తిరగాలి, వాళ్ళకి లంచాలు ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే, వాళ్ళు మన పార్టీ అయితేనే ఏదైనా మీరు సంక్షేమ పథకానికి అర్హులు అయి ఉన్నా కూడా మీరు వాళ్ళ పార్టీ కాబట్టి తీసేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవి నేను చెప్పడం కాదు, మీకే తెలుసు అని కూడా తెలియజేసినాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచన పొంతన చూసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మీరు కొత్తగా ఇప్పుడు చూస్తే సచివాలయం వ్యవస్థ ఈ గ్రామ దీన్ని పంచాయతీని ప్రారంభించడం జరిగింది. గతంలో చూసుకుంటే మీకు ఈ పంచాయతీ ఉందా? కానీ మన రూరల్ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది. జగన్ కోసం జగన్ అయితే అభివృద్ధి కోసం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అభివృద్ధి ఎక్కడ తక్కువ అవుతుందో మన రూరల్ నియోజకవర్గాలని, ఆ గ్రామాలని, ఆ ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటారు. ఆ గ్రామాలన్నింటిని కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్లే నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా తెలియజేసినాను. రాబోయే ఎన్నికల్లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన రూరల్ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం వల్ల సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఏ విధంగా అందుతున్నాయో అదే విధంగా అందే పరిస్థితి ఉంటుంది, దానికి మించి కూడా అందే పరిస్థితి ఉంటుంది. మనం తీసుకునే ప్రతి ఒక నిర్ణయం ఒక రాంగ్ అయితే మనం వేసే ప్రతి అడుగు కూడా చీకట్లో పడుతుంది. గతంలో చూసుకున్నారు కదా, ఈ జన్మభూమి కమిటీలు ఆ నాయకుల చుట్టూ పోయి తిరిగే పరిస్థితి, మళ్ళీ అదే పరిస్థితి, అదే బానిసత్వం వస్తుందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మన రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన రూరల్ నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి బాటలో నడిచే అవకాశాలు ఎన్నో ఉంటాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్, మన ప్రియతమ నాయకుడు ఆన విజయ్ కుమార్ గారు, మన ముఖ్య అతిథి మన నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి మన మహిళా నాయకురాలు స్రవంతి గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల నాయకులు, ఈ గ్రామ పెద్దలారా, ప్రజలారా, ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల మీదుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గత